దేవరా నుండి అయితే రిలీజ్ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. బట్ మొత్తం ఫ్యాన్స్ని అయితే డిసప్పాయింట్ చేసేసింది ఈ రిలీజ్ ట్రైలర్ అయితే. వీళ్ళైతే అనుకున్న టైంకి అయితే రిలీజ్ చేయలేకపోయారు. అంటే మనకి రేపు మండే రిలీజ్ చేస్తానని చెప్పి ఒక్కసారిగా అఫీషియల్ అనౌన్స్మెంట్ సండే రిలీజ్ చేశారు. ఇంకా ఓవరాల్గా ఫోన్లే ఒక 1 డే బిఫోరే రిలీజ్ చేశారా అనుకునే టైంకి రిలీజ్ ట్రైలర్ అయితే అంత ఆకట్టుకునే ఒక రేంజ్లో అయితే లేదు ఇంకా. ఎందుకంటే మనకి ఓవరాల్గా ఈ రిలీజ్ ట్రైలర్ మాట్లాడుకునే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ వాల్యూ నాకు మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి కారణమవుతుంది. ఇంకా ఇదంతా పక్కన పెడితే ట్రైలర్ రివ్యూ విషయానికి వస్తే ఇంకా ఫస్ట్లోనే మనకి ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్తో అయితే రెడ్ సీన్ చూపిస్తారు ఇంకా పీక్స్ లెవెల్లో. ఇంకా దాని తర్వాత మనకి సేమ్ యాజ్ ఈ రిలీజ్ ట్రైలర్లో కూడా మనకి బైరా లుక్స్ అంటే సైఫ్ అలీ ఖాన్ గారి లుక్స్ని అగ్రెసివ్గా చూపించారు. ఇంకా మెయిన్లీ కొరటాల శివ గారు అయితే ఇన్ ది వాటర్ సీ అండ్ అవుట్ ది వాటర్ సీ ఫుల్గా అయితే వాటర్ సీక్వెన్సెస్లో అయితే ఫుల్గా ఫైట్స్ అయితే షూట్ చేశారు. ఇంకా ఇదంతా పక్కన పెడితే మనకి శ్రీకాంత్ గారు అయితే యంగర్ ఎన్టీఆర్ని గైడ్ చేయడం, అలాగే మీరు ఈ ఫ్రేమ్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకి అక్కడ మెడలో లాకెట్ ఉంది కదా, అతనే మనకి యంగర్ ఎన్టీఆర్ కావచ్చు. ఇంకా ఆ పక్కనే మనకి తంగ యాజ్ జాన్వీ కపూర్ గారు అయితే కావచ్చు. ఇంకా మనకి ఎన్టీఆర్ గారు ఈ మూవీలో కొంచెం పిరికితనం కదా యంగర్ ఎన్టీఆర్ గారు అయితే. ఇంకా ఎలా డీల్ చేశారు ఈ సైఫ్ అలీ ఖాన్ గారితో, అలాగే సైఫ్ అలీ ఖాన్ గారు అతను కలవడం, ఇదంతా రిలీజ్ ట్రైలర్లో ఏమాత్రం తగ్గకుండా అలా కొంచెం చూపించారు. ఇంకా ఈ రిలీజ్ ట్రైలర్లో అయితే మనకి కొరటాల శివ గారు ఎక్కువగా అయితే మనకి ఫాదర్ అండ్ సన్ బాండ్ని అయితే బాగా చూపించారు. మనకి ఓల్డ్ వెర్షన్ ఎన్టీఆర్ అయితే యంగర్ వెర్షన్ ఎన్టీఆర్ని గైడ్ చేయడం, అలాగే ఒక పక్క శ్రీకాంత్ గారు అతని ఫాదర్ రోల్ గురించి ఆ యంగర్ ఎన్టీఆర్ వెర్షన్కి చెప్పడం, ఇదంతా సింపుల్గా బాగానే చూపించారు రిలీజ్ ట్రైలర్లో అయితే. ఇంకా కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఫస్ట్ రిలీజ్ అయిన ట్రైలర్లో ఈ యొక్క షార్క్ షాట్ ఉంది కదా, ఇందులో విజువల్స్ పరంగా ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు మూవీ టీం అయితే. బట్ ఈ రిలీజ్ ట్రైలర్లో ఈ షార్క్ చూసాక కొంచెం తేడా కొట్టింది విఎఫ్ఎక్స్ పైన అయితే. బట్ ఒక విధంగా చూస్తే ఈ షార్క్ షాట్ కూడా విజువల్స్ పరంగా ఏమాత్రం తగ్గలేదు ఈ రిలీజ్ ట్రైలర్లో అయితే. అలాగే ఈ రిలీజ్ ట్రైలర్లో మనకి ఒక బీట్ సాంగ్ ఉంటుంది కదా, సైఫ్ అలీ ఖాన్ గారు ఎన్టీఆర్ గారు డ్యాన్స్ చేసే మాస్ స్టెప్పులది. ఈ సాంగ్ అయితే మనకి ఆయుధ పూజ సాంగ్ ఇదే కావచ్చు మేబీ. ఎందుకంటే మనకి ఎప్పటి నుంచో రిలీజ్ చేస్తానంటూ పోస్ట్ పోన్ చేశారు కదా, మేబీ ఈ రిలీజ్ ట్రైలర్ గురించి అయితే ఈ బీట్ దాచుంటారు. ఎనీవే ఇంకా షార్ట్ అయ్యాక మనకి సైఫ్ అలీ ఖాన్ గారు ఎన్టీఆర్ గారు ఒక పోర్షన్లో ఈ ఫ్రేమ్లో అయితే మనకి ఎన్టీఆర్ గారి నైఫ్ ఉంది కదా, దేవరా నైఫ్, అదనేది మన నైఫ్ అయితే మనకి సైఫ్ అలీ ఖాన్ గారి మెడలో పాయింట్ బ్లాంక్లో అయితే మనకి ఎన్టీఆర్ గారు అయితే పెడతారు. ఇంకా మనకి ఒక పోర్షన్లో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్లో చూపిస్తున్నారు, ఇంకో పోర్షన్లో అయితే మనకి ఎనిమిస్గా అయితే చూపిస్తున్నారు మూవీ మేకర్స్ అయితే. ఇంకా ఓవరాల్గా మనకి ఈ ఓల్డ్ వెర్షన్ దేవరా మూవీలో బతుకుంటారో లేదో, ఇంకా పార్ట్ 2 కొంటారో లేదో, అలాగే యంగర్ వెర్షన్ దేవరా మనకి సైఫ్ అలీ ఖాన్ గారి గ్యాంగ్ని ఎలా ఎదుర్కొంటారో, ఇంకా కంప్లీట్గా ఈ మూవీ మనకి September 27th రిలీజ్ అవుద్ది. అప్పటి వరకు వెయిట్ చేసేయడమే. ఇంకా ఓవరాల్గా ఎడిటింగ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అనిరుద్ధ్ గారు దీనికైతే డీసెంట్గా ఇచ్చారు అంతే. ఇంకా ఫైనల్ అవుట్పుట్ కొరటాల శివ గారి స్క్రీన్ ప్లే పైన ఆధారపడి ఉంది. దట్స్ ద రివ్యూ ఆన్ రిలీజ్ ట్రైలర్ ఆన్ దేవరా పార్ట్ 1. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియో చూస్తే లైక్ చేసి షేర్ చేసేయండి. మీట్ ద నెక్స్ట్.